హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ హేమంత్ వచ్చేసాను మళ్ళీ. ఈరోజు ఏంటంటే ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు కదా, స్కామ్. ఏం స్కామ్ ఇదంటే మనకి లీడ్స్ అని చెప్పి జరిగే స్కామ్స్ అండ్ యాప్స్ సంథింగ్ ఉన్నాయి కదా, దాని గురించి చెప్తాను. ఫస్ట్ స్కామ్స్ గురించి చెప్తాను, దాని తర్వాత దాని నుంచి మనం ఎలా సగ్రిగేట్ అంటే ఎలా చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే స్కామ్స్ ఎలా జరుగుతాయి దాని గురించి చెప్తాను. ఓకే, అండ్ మీకు కామెంట్స్లో డౌట్స్ పెట్టారు, దాని గురించి నేను చెప్పేస్తాను. దానికంటే ముందు మీరు ఏం చేయాలి అంటే, కొత్తగా వీడియో చూసిన వాళ్ళు, కొత్తగా ఇప్పుడే చూస్తున్న వాళ్ళు కాకపోయినా, లేదంటే కొత్తగా ఎవరైనా న్యూగా కాకపోయినా మళ్ళీ వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరేం చేయాలంటే ఇక్కడ చూపించిన విధంగా లైక్ చేసేసేసి దాని తర్వాత సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ కలర్లో ఉంటుంది, దాన్ని కూడా ఓకే. దాని తర్వాత బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే అండి, మీకు ఆ పాడ్కాస్ట్ని చూడండి ఒకసారి. అలా అన్ని వీడియోస్ ఉంటాయి, అన్ని వీడియోస్ మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. మన వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెక్ చేయండి ఒకసారి, ఓకేనా? ఓకే, నాది ఎట్లా ఉంటుంది అంటే డైలీ ఎట్లా మామూలుగా మనం మీటింగ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటాయి నా వీడియోస్. మేమేమంతగా ఎడిట్ చేయను, సో అదొకటి గుర్తుపెట్టుకో, ఓకేనా? ఓకే ఓకే, మనం ఫస్ట్ సో ఆల్మోస్ట్ మీకు తెలుసు అనుకోండి. కొంచెం కావాలంటే ముందుకెళ్ళండి, కాకపోతే స్కిప్ చేయకండి. అంటే ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి, ఓకే? జ్యూస్ దగ్గర నుంచి స్కిప్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ దగ్గర అయితే స్కిప్ చేయకండి, ఓకే? ఓకే, సో నౌ వి ఆర్ గోయింగ్ టు ద పాయింట్. కమెంట్స్ వచ్చాయి, సో లెట్స్ గో టు కమెంట్. అంటే ఇప్పుడు బ్రో, ఓకే 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 బ్రో అని పెట్టారు. సో నా మై హోమ్ డివైస్. సో మీకేం చెప్పాలనుకున్నాను ఒక విషయం, మీరు అడిగింది ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్, దానికి ఇంకొంచెం టైం పట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే మనకి ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళ చెక్ బుక్ కానీ పాస్బుక్ కానీ అన్నీ మళ్ళీ ఆ వీడియోస్ పెడితే బాగోదు కాబట్టి, అంటే అవే వీడియోస్ పెడితే మీకు ఏదో చూపించినట్టు ఉంటుంది. సో నేనేం చేస్తానంటే వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళవి చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను, అంటే వేరే వాళ్ళవి. సో వాళ్ళకి ఇంకా వాళ్ళు ప్రాసెసింగ్లో ఉంది. సో ఆ వీడియోస్ కన్ఫామ్గా మీకు ఒక 2 days పట్టొచ్చేమో, ఇంకా టైం పట్టేటట్టుగా ఉంది. సో అదొక్కటి కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. సో కన్ఫామ్గా మంచి చేద్దాం. అండ్ నెక్స్ట్ చిన్న గారు, ఫర్వర్ కంపెనీకి ఐడిఎస్ఏ సర్టిఫికేట్ ఉందా? యా, ఐడిఎస్ఏ సర్టిఫికేట్ అనేది మన ఫరెవర్కి ఉంది. సో ఫరెవర్కి ఒకదానికే ఉందా అంటే ఫరెవర్ ఒకదానికే కాదు, మనకి ఇంకే కంపెనీస్ కున్నా చెప్తాను అండి. హెర్బల్ లైఫ్కి ఉంది, మోడీ కేర్కి ఉందండి, అవాన్కి ఉంది, మన ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్కి ఉంది, అండ్ ఆట్మో ఇండియాకి ఉంది, అండ్ వెస్టేజ్కి కూడా ఉంది, ఐఎంసీకి ఉంది, అండ్ ఆర్సీఎంకి ఉంది, అండ్ డిఎక్స్ఎన్ మార్కెటింగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉంది, అండ్ ఏఎం వేస్ కూడా ఇదైతే ఉంది, ఓకేనా? ఇన్ని కంపెనీస్, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. అన్నిటికి కూడా ఈ ఐడిఎస్ఏ ఇదైతే మనకి సర్టిఫికేట్ అయితే ఉందండి, ఓకేనా? ఓకే, క్లారిఫికేషన్ అయిందండి. ఓకే, కాకపోతే మీరు దాని గురించి మీరు చెప్పమన్నా కూడా, సర్టిఫికేట్ గురించి కూడా చెప్పమన్నా కూడా, ఐ విల్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ యూ, ఓకే? డోంట్ వరీ. ఏఐ వీడియోస్ అని ఉంది సంథింగ్ నేమ్, ఓకే. ఒకవేళ మనకి కస్టమర్స్ రావలేక బ్రో 2cc కంప్లీట్ కాకపోతే బ్రో, ఓకే, వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ 2cc, రైట్? సో మేము 2cc గురించి ఒక దాని గురించే ఫోకస్ చేయట్లేదు, వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ 2cc. సో మెయిన్గా నేను ఒక న్యూస్ చూశాను. సో ఆ న్యూస్ గురించి కూడా మనం ఒక వీడియో తీసి దాని గురించి కూడా కన్ఫర్మ్ చేస్తాను ఈ వీడియోలో, చెప్పండి దాని గురించి. సో ఏంటంటే చిన్న క్లూస్ వీడియో గురించి ఏంటంటే, హార్ట్ పేషెంట్స్ అండ్ మన కోవిడ్ వల్ల ఇంకెక్కువగా. సో దాన్ని మనం మోటివ్గా తీసుకొని, దాన్ని మనం ఫోకస్డ్గా పెట్టుకొని, అట్లాంటి పేషెంట్స్ ఇక్కడ ఉన్నారో మనం గ్యాదర్ చేసుకొని వాళ్ళకి మంచి మెడిసిన్ ఇస్తే యూ విల్ బి ద గ్రేట్ పర్సన్ అండ్ దే విల్, అంటే వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఒక దేవుడు, అలా భావన వస్తుంది వాళ్ళకి. ఆ పేషెంట్స్కి మీరు మంచి సొల్యూషన్ ఇస్తే, సో అలాంటి దాని మీద ఫోకస్ చేయండి. అండ్ 2cc కంప్లీట్ చేయకపోతే, మీరు 2cc కంప్లీట్ చేయకపోతే, ఒకవేళ కస్టమర్స్ రాకపోతే వాళ్ళు మీరు కస్టమర్స్గా భావిస్తున్నారు కాబట్టి రాలేము. సో మెయిన్ థింగ్ ఏంటంటే లీడ్స్ జనరేషన్ రాదు కొంతమందికి, ఓకే, అది చెప్దాము, ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్రొడక్ట్స్ గురించి మీ చుట్టుపక్కల ఎవరికైనా చెప్పారా? లేదు. సో చాలా మంది వై దే ఆర్ ఫెయిలింగ్ అండ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే,
ఫస్ట్ థింగ్ వాళ్ళు ఫస్ట్ సరౌండింగ్ చెప్పారు. సో ఫస్ట్ సరౌండింగ్ చెప్తే వాళ్ళు మిమ్మల్ని డిక్రేస్ చేస్తారు. సో ఫస్ట్ మీరు ప్రోడక్ట్ గురించి చెప్పండి. డోంట్ సే దిస్ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ ప్రాసెస్ చెప్పకండి. ఫస్ట్ అది చెప్పిన తర్వాత ఒకవేళ వాళ్ళకి నచ్చి తీసుకున్న తర్వాత ఒకటి చెప్పండి. సో ఇలాగే నువ్వు కంటిన్యూ చేసుకుందాం అంటే చెప్పు, మనకు ఒక మంచి ఇన్కమ్ ప్రాసెస్ ఉంది, సో అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఒక మీటింగ్ వినిపించండి, అలా కూడా చేయించండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ వాడనిచ్చండి. ఫస్ట్ దే హ్యావ్ టు యూజ్ ద ప్రోడక్ట్. సో వాళ్ళు ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తేనే దే విల్ హ్యావ్ ద బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఇప్పుడు మీరు ప్రోడక్ట్ వాడితే అని కదండి ఒక 10 మందికి చెప్పగలుగుతారు. సో అలా వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్, తమ్ముడు ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వడం లేదు. ఓకే, మీరు జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. మీరు జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? మీకు అప్లికేషన్ చేయడం వచ్చా? మీరు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడం వచ్చా? మీకు ఎలాంటి క్వశ్చన్ చేసినా నేను మీరు దానికి ఆన్సర్ చేసేటట్టుగా ఉన్నారా? ఫస్ట్ బిల్డ్ యువర్ సెల్ఫ్. అంటే మీరు మీ గురించి మీరు బిల్డ్ చేసుకుంటే తర్వాత మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ టేక్ మోర్ ట్రైనింగ్స్ ఫ్రమ్ యువర్ ఏస్. అంటే మీ సూపర్వైజర్ కానీ ఎవరైతే మిమ్మల్ని రిఫర్ చేశారో వాళ్ళ గురించి మీరు ట్రైనింగ్స్ ఎక్కువ తీసుకోండి. ఓకే, అండ్ ట్రైనింగ్స్ ఇవ్వకపోతే అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. అంటే వాళ్ళు ట్రైనింగ్స్ ఇవ్వకపోతే మనం నేనేం చేయలేనండి. ఎందుకంటే మీరు చూసుకొని వెళ్ళేటప్పుడే కొంచెం ప్లాట్ఫామ్లో మీరు మంచి ప్లాట్ఫామ్ అని నమ్మి వెళ్ళారు, కాకపోతే మంచి పర్సన్ని చూసుకొని వెళ్తేనే విల్ హ్యావ్ ద గ్రేట్ ఫ్యూచర్. ఓకే, మంచి అప్లై ఉంటేనే మంచిగా ఉంటుంది. మనం 2cc చేయకపోతే మన ఐడి ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది? ఎప్పుడు బ్లాక్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ బ్రో శ్రీరామ్ గారు, సో ఆల్రెడీ మీరు బాగా కామెంట్స్ చేస్తారు. ఓకే, అండ్ మీకు ఒక వచ్చింది డౌట్. ఈ డౌట్కి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2cc కంప్లీట్ చేసుకుంటే, ఓకే, యూ కంప్లీట్ 2cc, మీ 2cc కంప్లీట్ చేసుకుంటే ఏంటండి అండి, మీరు 2cc కంప్లీట్ చేసుకుంటే ఒక 3 years వరకు మీ 2cc అలాగే ఉంటుంది. మీ 2cc అలాగే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ప్రోడక్ట్ మీరు యాక్టివ్ లేకపోయినా మీ 2cc అనేది మీరు ఏఎస్ కాబట్టి అప్ టు 3 years 36 months వరకు మీరు అలాగే ఉంటుంది. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐ థింక్ సో 1 year అనుకోండి. ఓకే, 1 year వేసుకుందాం, 3 years వరకు ఎందుకు 1 year వేసుకుందాం. సో అప్పుడు దాకా మీ ఐడి కానీ ఏం ప్రాబ్లం ఉండదు, మీ 2cc అలాగే ఉంటుంది మీది. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే మీ ఐడి బ్లాక్ అవ్వదు. మీ ఐడి బ్లాక్ అయ్యేది ఎప్పుడు అంటే మీ ఐడి బ్లాక్ చేసే ఆప్షన్ మీ పైన వాళ్ళకు ఉంటుంది. సో పాస్వర్డ్స్ అనేవి మీరు జాగ్రత్తగా పెట్టుకొని మీరు పాస్వర్డ్స్ చేంజ్ చేయండి. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే 2cc కంప్లీట్ చేయకపోతే అన్నారు కదా, అంటే మీరు ఒకవేళ 1cc కంప్లీట్ చేసి 2 months లోపల మీరు 1cc కంప్లీట్ చేస్తే సో అది వర్కౌట్ అవ్వదు. 2 months లోపల మీకు టైం ఇస్తే, ఒకవేళ మీరు ప్రిఫర్డ్ కస్టమర్ ఒక 5,000 స్టార్ట్ చేసుకున్నారు, అప్పుడు మీకు 314 పాయింట్స్ వచ్చాయి. మీరు మిగతా పాయింట్స్ కంప్లీట్ చేయాలి. 1700 చేంజ్ అనుకోండి, ఒక 1700 అనుకోండి, 300 పాయింట్స్ కంప్లీట్ చేయాలి. ఇంకా 1700 పాయింట్స్ కంప్లీట్ చేయాలి. అంటే 2cc అంటే 2000 పాయింట్స్ అండి. ఓకే, సో మీరు 300 పాయింట్స్ కంప్లీట్ చేశారు, ఇంకా మీరు 1700 పాయింట్స్ కంప్లీట్ చేయాలి విదిన్ 2 months. వితిన్ డే టు డేట్ మీరు కంప్లీట్ చేసుకోవాలి అంతే. అప్పుడు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు సూపర్వైజర్ అవ్వాలనుకుంటేనే అప్పటి వరకు మీరు ఆ 25cc అనేది జరిగింది. అప్పటిదాకా మీ ఐడి మాత్రం బ్లాక్ అయితే ఏం కాదండి. ఓకే, నో ఇష్యూ విత్ దట్. ఓకే, విల్ బీ క్లియర్. ఓకే, క్లియర్, అందరూ క్లియర్ అయిపోయింది కదా. సో ఈరోజు కామెంట్స్ క్లోజ్ చేస్తుందాం. సో కొంచెం డౌట్స్ పెద్దవి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడింది. సో లెట్స్ గో టు ద స్కామ్స్. ఓకే ఓకే ఫస్ట్ నేను మన టీం నుంచి స్కామ్ అలా జరిగింది, తర్వాత నేను సోషల్ దానికి. ఓకే, సోషల్ నెట్వర్క్ నుంచి తర్వాత వెళ్తాను. ఫస్ట్ టీంలో ఎలా జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన కాంటాక్ట్స్ ప్రకారం నేను చెప్తున్నానండి. అంటే నేను ఏదో చెప్పట్లేదు అలా. సో నాకు వచ్చిన కాంటాక్ట్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏంటంటే యాడ్స్ పెడతామండి అన్నారంట. ఓకే అని చెప్పి వాళ్ళు 3,000 ఇచ్చారు. 3,000 ఇస్తే తన యాడ్స్ పెట్టించారు. సో సంథింగ్ హీస్ నేమ్ మేనేజర్. ఓకే, ఒక మేనేజర్ గురించి చెప్తున్నాను. ఓకే, మేనేజరే చేశారు ఇది. సో తనకి ఇచ్చారన్నమాట, మేనేజర్కి అమౌంట్ ఒక 3,000 పే చేశారు. 3,000 పే చేసిన తర్వాత తనకి కాల్స్ పెడితే కేవలం తనకి 3,000 పెడితే తనకి 2 days మాత్రమే కాల్స్ వచ్చాయండి. అది కూడా బాగా వచ్చాయండి. 2 days ఒక 30 అట్లా వచ్చాయంట. తర్వాత నుంచి కాల్స్ రావడం తగ్గిపోయింది, ఒక 10 రావడం. అలా 1 week వరకు తనకి 3,000 పెడితే చాలా తక్కువ కాల్స్ వచ్చాయంట. సో తను చెప్పింది అది.
నేను అంత మనీ పెట్టాక కూడా నాకు కాల్స్ ఏంటి ఇలా వచ్చాయి అని అడుగుతున్నారు. సో అక్కడ జరిగిన తప్పు ఏంటంటే, మీరు ఆ మనీ ఇచ్చారు కదా, తను మంచి వ్యక్తి అయితే నిజంగా చెప్పాలంటే మీకు 3000 పెడితే ఈజీగా, ఒక 1500 పెడితేనే మీకు ఈజీగా ఒక 500 కాల్స్ దాకా వస్తాయి అనుకోండి. నాకు ఒక 300 కాల్స్, ఒక 300 కాల్స్ మీకు ఒక 500 పట్టొచ్చు, లేదంటే ఒకసారి 6-7 అట్లా పడుతుంది, లేదా ఒక 1000 బేస్డ్ ఆన్ ప్లాట్ఫామ్ అండి. ఓకే, అండ్ మనము మంచిగా మేము లీడ్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు నెక్స్ట్ వీడియో చెప్తాను ఎలా లీడ్స్ చేసుకోవచ్చు అనేది మంచి విధంగా. అండ్ చాలా మంది అలా డబ్బులు ఇచ్చేసి బ్లేమ్ అయిన వాళ్ళు, కొంతమంది ఏంటంటే ఇట్లా ముందే ఇట్లా లీడ్స్ కావాలని చెప్పేసి వీళ్ళే వెళ్ళి అడగడం, సో వాళ్ళు ఇవ్వకపోవడం, అంటే మనీ తీసుకున్న తర్వాత ఒక కొన్ని కాల్స్ వాళ్ళ దగ్గర ఉన్న కాల్స్ ఇవ్వడం, అంటే పాత కాల్స్ ఇవ్వడం, అలాంటివి జరిగాయి. ఓకే, అది మన వీళ్ళు చేసింది. అండ్ నెక్స్ట్ మనము సోషల్ మీడియా దానిలోకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్కి వెళ్దామండి. మనం నాకు ఇన్స్టాగ్రామ్లో జరిగింది చెప్తున్నాను. సో ఇది ఎట్లా అంటే గెయిన్ యువర్ FLP లీడ్స్ బై గివింగ్ 3000 రూపీస్ విత్ కంప్లీట్ యువర్ 6cc. ఓకే, 3000 రూపీస్ అంటే వాళ్ళ దగ్గర పెట్టి మీరు చేస్తే మీకు కంప్లీటెడ్గా 6cc కంప్లీట్ చేసుకునే కస్టమర్స్ వస్తారు. ఐ మీన్ మీకు ఒక 3 కస్టమర్స్ కన్ఫామ్గా చేసుకుంటారు, మాకు 3000 పెట్టి మీరు చేయించుకుంటే అన్నారు. సో ఇక్కడ ఇది నిజమే, కాకపోతే అన్ని నిజం కాదు. మీకు 6cc కంప్లీట్ అయ్యిద్ది అనేది నిజము అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇది ఒక నార్త్ ఇండియన్స్ చేసేది అనమాట. అంటే మా తెలుగు వాళ్ళు చేయరు ఇది, ఎందుకంటే మా తెలుగు వాళ్ళకి అంతగా దీని గురించి లేదు కాబట్టి మన దీని మీద స్కామ్స్ చేయరు సో నెట్వర్క్ మీద. సో వాళ్ళు మొత్తం హిందీ వాళ్ళు. సో మీకు ఎలాంటి లీడ్స్ కావాలి అని అడిగారు. సో అడిగితే సో మీ FLP లీడ్స్ అని అడిగాను. సో ఓకే, FLP చాలా మంది ఉన్నారండి. అండ్ ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే మనకు ప్రూఫ్ కోసం వాళ్ళే FLP అని పెట్టుకొని వాళ్ళే చేశారు. అక్కడ నాకు దొరికిపోయారు. సో అక్కడితో వాళ్ళు దొరికిపోవడంతో నేను అందుకే నమ్మలేదు అనమాట. సో ఆ 6cc విత్ 3000 ప్లాన్ 6000 ప్లాన్ అని చెప్తారు. ఇట్స్ అ ఫేక్ ప్లాన్. సో డోంట్ గో టు ద ప్లాన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ అవకాశం ఇద్దామని చెప్పి మీరు డైరెక్ట్గా పెట్టుకుంటే లీడ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటి, కొంతమంది లీడ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మీ బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం షేర్ చాట్లో పెట్టుకుందాం అని చెప్పి పెడతారు. షేర్ చాట్లో పెట్టుకుంటే వేస్ట్, మీకు రావు. కాల్స్ వస్తాయి, కాకపోతే అందరూ FLP కాల్స్ విన్న వాళ్ళు మాత్రమే మీకు డైరెక్ట్గా వస్తారు. సో షేర్ చాట్లో పెట్టుకుంటే అంతగా మనకేం ఉండదు. కాల్స్ వస్తాయి, నేను కాదన్ను, కాకపోతే రిపీటెడ్ కాల్స్ వస్తాయి. ఓకే, మీకు వచ్చిన కాల్స్లో ఒక 300 కాల్స్ పెట్టుకుంటే ఈజీగా మీకు 200 కాల్స్ ఆల్రెడీ FLP గురించి తెలిసిన వాళ్ళకి వస్తాయి. ఇంకోటి అంటే FLP ఫేక్ అని చెప్పి అన్నట్టుగా వాళ్ళు కూడా వస్తాయి. సో అందుకని నేను కొన్ని మాట్లాడాను కాబట్టి ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్. ఓకే, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను దాని మీదకి వెళ్ళాను. అండ్ నెక్స్ట్ విషయం వచ్చి ఇంకెలాంటి స్కామ్స్ ఉంటాయి దీని గురించి ఒక్క నిమిషం. సో మనము అది మన సోషల్ మీడియా ఉంటుంది కదా, సో అక్కడ మనకి హ్యాడ్ అనేది అంటే మనకి లైక్ యూట్యూబ్ యూట్యూబ్ మనకి హ్యాడ్స్ ఇచ్చుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఏంటంటే ఇట్లా మేము యూట్యూబ్లో హ్యాడ్ ఇస్తామని చెప్పి యూట్యూబ్లోనే హ్యాడ్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు. అంటే మేము లీడ్స్ జనరేట్ చేస్తాం మీకు అని చెప్పి. సో మనకి ఎలా అంటే అండి, ఇది అనేది మనకి మంచికి పనికొస్తుంది అండ్ చెడుకి కూడా పనికొస్తుంది. లైక్ ఫర్ ఎవర్ ఇందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు కూడా ఉంటారు. ఐ మీన్ ప్రాసెస్ అంటే ఎలాంటి మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ హెల్ప్ చేయకుండా మిమ్మల్ని వాడుకుని వదిలేసే వాళ్ళు ఉంటారు, లైక్ జాయినింగ్ చేసి అలా ఆ టైప్లో అనమాట. సో ఎలాగో అన్ని చోట్ల ఒక ఉంటుంది, ఒక బెనిఫిట్ అంటే మంచి చెడు అని ఉంటుంది. ఇందులో కూడా ఒక మంచి చెడు ఉంది. ఏంటంటే మంచి ఏంటి, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మీకు మంచి. చెడు ఏంటంటే మనం అసలు పట్టించుకోకుండా జాయిన్ చేసి వదిలేయడం, ఇంకోటి స్కామ్లు చేయడం, అది చెడు. అలాగే AI కూడా అలాగే ఉంది. ఏంటంటే మీరు దేని గురించి సెర్చ్ చేస్తారు. ఇప్పుడు లీడ్స్ గురించి సెర్చ్ చేశారనుకోండి, ఫర్వర్ గురించి సెర్చ్ చేస్తే ఇప్పుడు నా వీడియో ఎత్తుకున్నప్పుడు ఇంకా చాలా మంది వీడియోలు ఉంటాయి, వాళ్ళు ఎత్తుకున్నప్పుడు నా వీడియో రాడు, అది అన్నమాట AI చేసే పని. అలాగే మీకు లీడ్స్ ఇచ్చేటప్పుడు కూడా మీకు మంచి లీడ్స్ ఇస్తుంది అండ్ ఫేక్ లీడ్స్ కూడా ఇస్తుంది. సో మనం ఇప్పుడు యాప్స్లో మనం మామూలుగా యూట్యూబ్లో మనం ఎందులో అండి మనం డైరెక్ట్గా మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీరు డైరెక్ట్గా ఇన్స్టాలోకి చూసినా అవే లీడ్స్ గురించి చూపిస్తుంది. అంతా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అంటే మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో ఎలా కనబడుతుంది లీడ్స్ గురించి. సో అంత ఫాస్ట్ ఉంది, మీరు కూడా అంత ఫాస్ట్గా ఉండాలి. సో లీడ్స్ అది చూపించడం, దాని ప్రాసెస్ ఏంటి, దాని పని ఏంటి, జస్ట్ హ్యాడ్ ఇవ్వడం. ఓకే, ఒక హ్యాడ్ ఇవ్వడం. సో అది ఇచ్చేస్తుంది ఏంటి, ఎవరికైనా చూపించేస్తుంది, యూస్ఫుల్ అన్యూస్ఫుల్ అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన సీనియర్స్ ఎలా పెడతారంటే వాళ్ళు సర్టెన్గా మనకి ఏజ్ వాళ్ళే కావాలి అండ్ ఇదే ప్రాసెస్లో కావాలని బెటరు.
మాకు లీడ్స్ కావాలని పెడతారు. లీడ్స్ కావాలని చెప్తారు. వాళ్ళు ప్రతి ఏజ్ వరకు పెట్టేస్తారు. 10th క్లాస్ వరకు కాల్ చేసి కావాలి అనేసి, ఇంటర్ అలాంటి వాళ్ళు కాల్ చేసి, అంటే వాళ్ళకి ఇంకా ఒక ఏజ్ మెచ్యూర్ రాలేదు, వాళ్ళకి తెలియదు. అండ్ అలాంటి వాళ్ళ దగ్గర లీడ్స్ వచ్చినా కూడా మీకు అంత బెనిఫిట్ ఉండదు ఇన్ మై వే. ఓకే, అండ్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఒక బీటెక్ స్టూడెంట్స్ కానీ, ఒక డిగ్రీ స్టూడెంట్స్ కానీ, ఒక 3rd, 4th ఇయర్ ఎండింగ్లో ఉన్నప్పుడు వాడికి ఏమీ లేదు అని పడిపోయే టైంలో ఉన్న వాడికి అయితే సెట్ అయ్యేది. కానీ మీరు డైరెక్ట్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నవాడికి, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నవాడికి సెట్ చేద్దామంటే అంతగా వర్కౌట్ అవ్వదు. ఓకే, అంతగా అది వర్కౌట్ అవ్వదు. సో అందుకనే లీడ్ జనరేషన్ అనేది మనం ఒక సర్టెన్ ఏజ్ అనేది ఇచ్చుకోవాలి. సో ఆ ఏజ్ ప్రకారం తీసుకుంటే ఒక మన 20, 25 ఆ ఏజ్ 20, 25 స్టార్టింగ్ పెట్టుకొని ఒక 40 ఒక అలా మనకి ముసలి వాళ్ళు ఉంటారు చూసారా, ఏజ్ గురించి బాగా తీసుకునేటోళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర లీడ్స్ జనరేట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అండ్ అలా చూసుకోవాలి. ఓకే, అంతేగాని ఏదో లీడ్స్ పెట్టామంటే పెట్టాము, కాల్స్ వచ్చే మాట్లాడడం. సో అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు టేక్ కేర్, అంటే కాల్ని లాస్ట్ వరకు మనం ఎండ్ చేయలేకపోతున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాల్ మాట్లాడాం, సో లాస్ట్కి మనం ప్రోడక్ట్ బేస్ చేపించాలి 2cc అన్నప్పుడు మనం ఏం చేస్తారు, 2cc మాత్రమే చేయాలంటారు. అంటే వాళ్ళు ఒకటేసారి 2cc చేయలేరు. ఎందుకంటే మీరు నమ్మినట్టు నేను నమ్మినట్టు ప్రోడక్ట్ గురించి అందరు నమ్మరు, ఎందుకంటే వాళ్ళకి ప్రోడక్ట్ గురించి తెలియదు కాబట్టి. దే వాంట్ టు స్టార్ట్ 5,000తో కూడా 6,000తో కూడా స్టార్ట్ చేయించచ్చు, అలా స్టార్ట్ చేయించండి. సో అంతేనా, వచ్చినప్పుడు మీరు అలాగే చేయించేసేయండి. ఓకే, అండ్ 1cc కానీ అలా చేయించేసేయండి. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆఫర్ 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 అని మీరు కూడా పిచ్చిలో పడకండి. ఆఫర్ అనేది ఏం లేదు, బొక్కారంతా ఏం లేదు ఆఫర్ గిఫర్. ఓకే, మీరు ఎలాగైనా స్టార్ట్ చేసుకోవచ్చు. 29, 28, 27లో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. 29,000, 27,000 వరకు కూడా మీరు మీ కంప్లీట్ చేసుకోవచ్చు మీ 2cc అనేది. 2cc ఏంటంటే మనకి యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ మనం తీసుకొని మన మేనేజర్స్కి వాళ్ళకి చెప్తే ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చింది పెట్టేస్తారు, వాళ్ళు అదే తీసుకోవాలని చెప్పి మీ మీద అరుస్తారు. వాళ్ళెవరు మన మీద అరవడానికి, అంతే కదా. సో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు ప్రొవైడ్ చేయండి మీకు వచ్చే వాళ్ళకి. ఈ ప్రోడక్ట్ తీసుకోండి, ఇది మేము వాడాము. సో మీకు సర్టెన్గా బయట వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, సో ఆ ప్రాబ్లం బేస్డ్ మీరు ప్రోడక్ట్ తీసుకోండి అలా చెప్పండి. 2cc మొత్తం ప్యాకేజ్ ఇస్తారా, అసలు ఏది పనికొస్తుంది, ఏది దేనికి, అసలు నిజంగా చెప్తున్నా కదండి. ఇప్పుడు షాంపూ ఇచ్చినప్పుడు కండిషనర్ అయిపోతే ఎలా ఉంటుంది. సో 2 కలిపిస్తేనే వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటారు. షాంపూ ఇచ్చిన కండిషనర్ వాడకపోతే చాలా కష్టం. సో 2 యూజ్ చేయాలి. సో వాళ్ళు బుక్ చేసే వాళ్ళు కూడా అయితే మన మేనేజర్స్ కానీ, అసిస్టెంట్ సూపర్వైజర్స్ కానీ, అసిస్టెంట్ మేనేజర్స్ కానీ, వాళ్ళు ఏంటంటే వాళ్ళ జర్నీ ప్యాక్ కూడా బుక్ చేస్తున్నారు. మనకి మెయిన్ థీమ్స్ కావాల్సిన షాంపూ ఇస్తే సరిపోదు, కండిషనర్ కూడా కావాలి, బాడీ వాష్ ఇస్తారు, మరి సబ్బులు ఎవరా. సో అలా అనమాట. మనకి ఏంటంటే ఒక్క దాని మీద కాదు, మనకి అవన్నీ యూజ్ చేసేటట్టుగా ఉండాలి. సో పేస్ట్ ఇస్తారు, పేస్ట్ ఎందుకు అప్పుడే ఇవ్వడం, పేస్ట్ అక్కర్లేదు మనకి, టూత్ పేస్ట్ అక్కర్లేదు. టూత్ పేస్ట్ చాలా మంచిది, కాకపోతే మనం రేట్ ఎక్కువ వాడరు. సో ఓకే, సో సైడ్కి పెట్టి మనకి ఏది కావాలి తీసుకోండి. దాని గురించి నేను మీకు ఒక డెమో చూపించాలనుకున్నాను. టూత్ పేస్ట్ గురించి అన్ని టూత్ పేస్ట్ పెడతాను, అండ్ మన పేస్ట్ కూడా పెడతాను. దానికి ఒక చిన్న టైం ఉంది. సో అన్ని డెమోస్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత వితిన్ ఒక 2-3 months లోపల అన్ని డెమోస్కి క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను, అన్నిటికీ ఒకటేసారి పెద్ద మీటింగ్ పెట్టి మన అందరికి. అందుకే అంటున్నాను, మీకు ఒక 1K చేస్తే మన డెమోస్ అన్ని ఒకటేసారి ఇద్దాం, బాగుంటుంది. ఓకే, ఒక మంచి ప్రాసెస్లో మనకి మంచి డెమో ఇవ్వచ్చు అది. ఓకే, అండ్ థ్యాంక్స్ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇలాంటి ఏమైనా ప్రాసెసింగ్ వర్క్స్ కానీ, ఇలాంటి ఏమైనా స్కామ్స్కి మీ బార్లో అందులో మీరు ఎలా పడ్డా ఏంటి మీ ఎక్స్పీరియన్స్, అలాంటి అంటే స్కామ్స్లో పడ్డ ఎక్స్పీరియన్స్ అలాంటివి నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మేము ఇలా మోసపోయారని అనుకున్నా, అండ్ ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా, ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా సరే ఎనీథింగ్ యూ ప్లీజ్ కమెంట్, కింద మీరు కమెంట్ చేయండి. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ మై వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్.